నమస్కార్ బచ్చోं ఇవాల్టి వీడియోలో మనం మన 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ అయినటువంటి స్పర్శ్ భాగ్ 2 లో నుంచి 4వ పాఠం పర్వత్ ప్రదేశ్ మే పావస్ గురించి మాట్లాడుకుందాం. దీని కవి సుమిత్రానందన్ పంత్ జీ. పర్వత్ ప్రదేశ్ మే పావస్ అంటే పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశంలో, కొండలు ఉన్నటువంటి ప్రదేశంలో పావస్ ఎలా ఉంటుంది. పావస్ అంటే ఇక్కడ వర్ష, దీన్నే బారిష్ అంటాం, అంటే వర్షం అనే శబ్దం. వర్షం మామూలుగా మనం మన ఇళ్ళ దగ్గర, రోడ్డు దగ్గర చూస్తుంటాం. కానీ పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశంలో వర్షం ఎలా ఉంటుంది, వర్షపు ఋతువు ఎలా ఉంటుంది అనేది ఈ పాఠంలో కవి సుమిత్రానందన్ పంత్ గారు మనకు చెప్తున్నారు. వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నల్ల నల్లని మేఘాలు కమ్ముకున్నప్పుడు చల్ల చల్లగా వర్షం పడుతుంటే మెల్లమెల్లగా అందరూ వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటూ, రీల్స్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటాం. కానీ సుమిత్రానందన్ పంత్ గారు ఇవన్నీ చేయరు. వీటన్నిటికీ భిన్నంగా అయిన వర్షం పడేటప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి పర్వతాలు, చెట్లు, నదులు, సెలయేర్లు ఇవన్నీ ఎలా స్పందిస్తాయి, వాటికే మనలాగా ప్రాణం ఉంటే, మనలాగా కళ్ళు, నోరు, చెవులు, చేతులు ఇవన్నీ ఉంటే అవి ఎలా బిహేవ్ చేస్తాయి అనే దాని గురించి ఈ పద్యంలో మనకు చెప్తున్నారు. సో ఈ పద్యంలో కవి సుమిత్రానందన్ పంత్ గారు యూజ్ చేసినటువంటి అలంకారాన్ని మానవీకరణ్ అలంకార్ అంటారు. సో మానवीकरण अलंकार का अर्थ होता है प्राकृतिक वस्तु या प्राकृतिक चीजें मानव जैसे व्यवहार करना. इसे ही मानवीकरण अलंकार कहते हैं. సో ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనిషిలాగా బిహేవ్ చేయడం. కవి సుమిత్రానందన్ పంత్ గారి గురించి వీడియో చివర్లో చెప్పాను. ముందు పాఠం యొక్క వివరణ తెలుసుకుందాం, తర్వాత కావాలంటే కవి పరిచయం చూసుకోండి. कवि इस कविता में पावस ऋतु के समय पर्वतों के पास होने वाली प्रकृति की सुंदरता का वर्णन कर रहे हैं. సో ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే కవి పావస్ ఋతు అంటే ఇందాక వర్షపు ఋతు అన్నాను కదా. సో వర్షపు ఋతు సమయంలో పర్వతాల దగ్గర ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు. इस कविता को पढ़ने से हमें ऐसा लगता है कि हम किसी प्राकृतिक प्रदेश में बैठे हुए हैं जहाँ कई पर्वत, झरने और तालाब हैं. సో ఈ కవిత చదవడం ద్వారా మనకు ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదో ఒక ప్రాకృతిక ప్రదేశంలో ఉన్నాం, 4 గోడల మధ్య లేదు, మనం ఏదో రూమ్లో ఉన్నాం అనిపించదు. ఎక్కడో ఒక కొండల మధ్యలో పర్వత్, झरने అంటే సెలయేర్లు, తాలాబ్, చెరువులు, వీటన్నిటి మధ్య మనం కూర్చొని ఉన్నామేమో అన్నట్టు ఒక లైవ్లీ ఫీలింగ్ వస్తుంది. సో అదే సుమిత్రానందన్ పంత్ గారి యొక్క ప్రత్యేకత. అందువల్లే ఈయన ప్రకృతిని వర్ణించడంలో బేజోడ్ కవి అని అనిపించుకున్నారు. చలో इस कविता की हर पंक्ति को समझेंगे. पहली पंक्तियों में कवि इस प्रकार बताते हैं, पावस ऋतु थी पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति वेश. సో మొదటి పంక్తిలో చెప్తున్నారు పావస్ ఋతు థీ. పావస్ ఋతు అంటే వర్షపు ఋతువు నింది పర్వత్ ప్రదేశ్, పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశంలో. అక్కడికి కవి గారు వెళ్ళారనమాట. పల్ పల్, పల్ పల్ అంటే హర్ పల్, హర్ పల్ ప్రతిక్షణం. పరివర్తిత్ का अर्थ होता है బదల్నా. ప్రతిక్షణం మారుతోంది. ఏం మారుతోంది? ప్రకృతి వేష్, ప్రకృతి తన వేషాల్ని మార్చుకుంటుంది. కొండలు ఎత్తుపల్లాలుగా ఉంటాయి కదా, అందువల్ల అక్కడ మేఘాలు కూడా సమానంగా ఒక చోట ఉండవు. అందువల్ల ఒక 10 నిమిషాలు వర్షం పడితే వెంటనే ఎండ వచ్చేస్తుంది. కొన్ని చోట్ల నీడ ఉంటుంది, కొన్ని చోట్ల ఎండగా ఉంటుంది. అంటే వాతావరణము క్షణానికి అక్కడ మారుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా కొద్దిసేపు అలాగే ఉండదు. సో అందువల్ల ఈ కవి దీన్ని ప్రకృతి తన వేషాల్ని మారుస్తుంది అంటారు. ఓకే, అగలి పంక్తియోं में కవి పర్వతం का वर्णन कर रहे हैं. సో తర్వాత పంక్తుల్లో కవి పర్వతాల గురించి ఇలా చెప్తున్నారు. మేఘలాకార్ పర్వత అపార్ अपने सहस्र दुर्ग सुमन फाड़ अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार जिसके चरणों में पलाताल दर्पण सा फैला है विशाल. సో ఇక్కడ పర్వతాల యొక్క ఆకారాన్ని ఇలా కవి అంటున్నారు మేఘలాకార్. మేఘలాకార్ అంటే వడ్డానం యొక్క ఆకారం. దీన్ని హిందీలో కర్ఘని అంటారు. కర్ఘని లేదా కమర్ పట్టి అంటారు. సో కవి పర్వతాల యొక్క ఆకారాన్ని ఈ వడ్డానంతో పోలుస్తున్నారు. ఎందుకంటే వడ్డానం యొక్క షేప్ మనం చూసినట్లయితే ఫస్ట్ నడుముకు అది ఒక రింగ్ లాగా చుట్టుకొని ఉంటుంది, ఒక రౌండ్ లాగా చుట్టుకొని ఉంటుంది. తర్వాత దాని డిజైన్లో చూడండి, ఇక్కడ కోన్ షేప్స్, ఫస్ట్ ఒక షేప్ ఉంటుంది, తర్వాత ఇంకొక కోన్ షేప్ లాగా వస్తుంది. దాని పక్కనే ఇంకొక కోన్ షేప్ లాగా ఇలా పక్కనే షేప్స్ అనేటువంటివి రౌండ్గా ఉంటాయి. అలాగే కొండలు పైనుంచి, టాప్ నుంచి లేదా దూరం నుంచి మనం చూసినట్లయితే పర్వతంకి శ్రేణియా యా పర్వతంకి శృంఖల అంటే పర్వతాల యొక్క సమూహం అనేది ఇలా చూడండి కోన్స్గా ఒక కొండ ఉంటుంది, పక్కనే ఇంకొక కొండ, తర్వాత ఇంకొక కొండ, ఇలా పర్వతాల సముదాయం అనేది ఒక లైన్లో, ఒక ఆర్డర్లో ఉంటుంది. మరియు దాని ఎడ్జెస్ అన్నీ కూడా, దాని యొక్క అంచులన్నీ కూడా ఇలా రౌండ్ షేప్లో నడుముకు వడ్డానం ఎలా చుట్టుకొని ఉంటుందో అలా ఉంటాయి. అందువల్ల
पर्वताल యొక్క ఆకారాన్ని करघनी के आकार से तुलना किया है कवि ने। और ये पर्वत अपार हैं। అపార్ का अर्थ होता है बहुत सारे यानी कि अनंत है। సో చాలా కొండలు ఇన్ఫినిటీగా ఉన్నాయి। అపనే సహస్ర దృగ్ సుమన్ ఫాడ్, ఈ కొండలన్నీ ఇక్కడ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ కవి మానవీకరణ అలంకారాన్ని ఉపయోగిస్తున్నారు। సో తనకు ఆ కొండలకు సహస్ర का अर्थ होता है कई हजारों, కొన్ని వేల దృగ్ సుమన్ होते हैं। దృగ్ సుమన్ का अर्थ है यहाँ चित्र में देखिए, దృగ్ का अर्थ है आंखें, అంటే మన కళ్ళు, కళ్ళుని ఇక్కడ దృగ్ అన్నారు। సుమన్ का अर्थ है పుష్ప, సో ఫ్లవర్। సో కవి ఇక్కడ దృగ్ సుమన్ అంటున్నాడు। దృగ్ సుమన్ అంటే కళ్ళు లాంటి పుష్పాలు। సో మన కళ్ళు ఎలాగైతే ఉన్నాయో పర్వతాలపైన పుష్పాలు అలాగ ఉన్నాయి, అంటే ఆ పుష్పాలే వాటికి కళ్ళు లాంటివి। సో ఇలాంటి కళ్ళు ఎన్ని ఉన్నాయి? కై హజారం సహస్ర హై। और इन దృగ్ సుమన్ కో ఫాడ్ కర్, ఈ కళ్ళతో ఆ పర్వతాలు ఏం చేస్తున్నాయంటే అవలోక్ రహా హై బార్ బార్। సో మాటి మాటికి అది అవలోకన మీన్స్ అబ్జర్వ్ కర్నా। సో దీని అర్థము అబ్జర్వ్ చేస్తుంది। ఏం అబ్జర్వ్ చేస్తుంది? नीचे जल में निज महाकार, नीचे पर्वतों के नीचे बहुत सारा जल है, చాలా నీరు ఉంది అక్కడ। ఆ నీటిలో పర్వతాల యొక్క ప్రతిబింబ ఉస్మే దిఖాయి దే రహా హై, ఈ ప్రతిబింబంలో తన యొక్క మహాకార్ చూసుకుంటోంది। మహాకార్ కా అర్థ హోతా హై బడా ఆకార్, యానీ కి మహాన్ ఆకార్। సో పెద్దదైనటువంటి తన ఆకారాన్ని చూసుకుంటోంది। సో తను ఎంత పొడవుగా ఉన్నాను, ఎంత భీకరంగా, ఎంత అలా లార్జ్గా ఉన్నాను అనేటువంటి విషయాన్ని పర్వతాలు తనను తాను చూసుకుంటూ మురిసిపోతున్నాయి అంటున్నాడు। సో యాక్చువల్గా పర్వతాల యొక్క రిఫ్లెక్షన్ అక్కడ పడుతుంది। సో దీన్ని కవి మానవీకరణ అలంకారంలో ఇలా కన్వర్ట్ చేసి తనకే కళ్ళు ఉంటే తన ఆకారాన్ని అది ఎలా చూసుకుంటోంది అని మనకు ఒక ఊహాత్మకంగా చెప్తున్నారు। ఓకే, జిస్కే చరణో మే పలాతాల్, సో దాని యొక్క చరణాల వద్ద, చరణాలు అంటే దాని యొక్క ఎడ్జెస్ పాదాల వద్ద, ఈ పర్వతాల యొక్క చరణాల వద్ద పలాతాల్, పలా కా అర్థ హోతా హై పాలా జానా, సో పాలనా भी कहते हैं, అంటే పెంచడం। సో తన యొక్క పాదాల దగ్గర ఒక తాలాబ్ పెరుగుతోంది। తాలాబ్ కా అర్థ హై చెరువు, ఒక పెద్ద నీటి చెరువు పెరుగుతోంది। ఆ చెరువు ఎలా ఉందంటే చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంది వాటర్। सो इसीलिए दर्पण सा फैला है विशाल, ये तालाब दर्पण के जैसा है, इसे ही हम दर्पण कहते हैं। इसे दूसरे शब्दों में आईना भी कहते हैं। మనం రోజు అద్దంలో చూసుకుంటాం కదా మన ఫేస్ ఎలా ఉందో, ఆ విధంగా ఈ పర్వతాలు కూడా కింద ఉన్నటువంటి తాలాబ్లో తమ ఫేస్ని చూసుకుంటున్నాయి, అదే దీనికి అద్దం లాగా పనిచేస్తుంది। ये दर्पण सा विशाल फैला है, बहुत सारा फैला है, इसमें पर्वतों का प्रतिबिंब दिखाई दे रहा है। सो ये दृश्य वहाँ अंकित है पर्वतों के पास। अगली पंक्तियों में कवि कहते हैं झरनों के बारे में। झरने अंटे సెలయేర్లు। సో यहाँ झरनों की पैदाइश कैसी हुई है, झरना ఎలా పుట్టాయి చెప్పండి। సో इन्हें पैदा होने के लिए कारण ही हमारे పర్వత हैं। సో పర్వతాలే దీనికి పుట్టడానికి ఆధారం। పర్వతాలు లేకపోతే ఈ ఝర్నా అనేది మామూలు నదిలాగా పారుతూనే ఉంటుంది, కానీ ఇది పైనుంచి ఇలా పడడానికి కారణము మనకు పర్వతాలే। సో అందువల్ల ఝర్నా ఇక్కడ ఏం చేస్తుంది? గీత్ గా రహీ హై, చూడండి ఇక్కడ పాటలు పాడుతుంది। దేని గురించి పాటలు పాడుతుందో తెలుసుకుందాం। గిరి కా గౌరవ్ గాకర్ झर झर मद में नस नस उत्तेजित कर, మోతి కి లడియోं से सुंदर झरते हैं झाग भरे निर्झर। సో కవి ఇక్కడ చెప్తున్నారు ఝర్నా గురించి, ఏ గిరి కా గౌరవ్ గా రహే హే, సో గిరి యొక్క గౌరవాన్ని పాడుతున్నాయి। ఇక్కడ గిరి అంటే అగైన్ పర్వత్, కొండల్నే మనం గిరి అని కూడా అంటాం, ఇది పర్యాయవాచి శబ్ద। సో గిరి యొక్క గౌరవాన్ని ఇవి పాడుతున్నాయి। ఎలా పాడుతున్నాయి అంటే झर 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 అనేటువంటి శబ్దం చేస్తూ పాడుతున్నాయి। సో ఇది కూడా ఇక్కడ మానవీకరణ అలంకార్। और जब ये गाते हैं हम मद में नस नस उत्तेजित कर जाते हैं, ఈ పాటను విన్న తర్వాత మనం మద్ మే అంటే మస్తీ మే झूमते हैं, మనం ఒక ఉత్సాహం ఉల్లాసంలో మనము వెళ్ళిపోతాం। మద్ అంటే మస్తీ। और हमारी नस नसें అంటే నర నరాలు। సో ఇన్హి హమ్ హిందీ మే నాడియాం भी कहते हैं, వీటిని మనం నాడియా అని కూడా అంటాం। సో మన నర నరాలన్నీ ఉత్తేజితమైపోతాయి। సో మనం ఉత్సాహంలో మస్తీలో వెళ్ళిపోతాం ఆ పాట విన్న తర్వాత। సో ఇక్కడ పాట వినడము అంటే అర్థం ఏంటంటే సెలయేరులో మనం స్నానం చేయడం। ఎప్పుడైతే మనం సెలయేరులో స్నానం చేస్తామో మనకు లోపల నుంచి ఒక ఉత్తేజం వస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా। సో దాన్నే ఇక్కడ కవి ఏమంటున్నాడంటే ఆ పాట విన్న ద్వారా మనకు వస్తాయి అంటున్నాడు। ఆ పాట కూడా ఈ పర్వతాలని పొగుడుతూ పాడేటువంటి పాట। और మోతీ కి లడియోं से सुंदर, సో మోతీ కి లడియా మీన్స్ ముత్యపు చినుకులు, లడియా అంటే బూందే। సో మోతీ కి జైసే ఏ బూందే సుందర్ దిఖాయి దే రహీ హై, సో ముత్యాల యొక్క చినుకులు పైనుంచి పడుతున్నాయి। పైనుంచి ఎలాగైతే తెల్లని నీరు పడుతుందో ఆ నీరు ముత్యపు చినుకుల్లాగా అందంగా ఉంది। ఝర్తే హై ఝాగ్ భరే నిర్ఝర్,
झरते हैं यानी ऊपर से गिरते हैं, పైనుంచి పడుతోంది ఈ झरना झागతో నిండి ఉంది. यहाँ झाग का अर्थ होता है డ్రిజ్లింగ్స్. ఓకే, झाग అంటే డ్రిజ్లింగ్స్, దీన్నే మనం ఫేన్ అని కూడా అంటాం హిందీలో. సో ఇది ఎప్పుడైతే ఝర్నా కిందకి రాలుతుందో, కింద పడిన తర్వాత నీటి తుంపరలు పైకి ఎగురుతూ ఉంటాయి. చిన్న చిన్న నీటి తుంపరలు పైకి ఎగురుతూ అప్పుడప్పుడు మనం ఝర్నాలకి దగ్గరగా నిలబడినప్పుడు మన మొహం పైన కూడా ఇవి కొడుతూ ఉంటాయి. సో వీటినే మనం ఝాగ్ అంటాం. సో ఈ ఝర్నా మొత్తం ఝాగ్తో నిండి ఉంది. నిండి ఉండి పైనుంచి రాలుతూ అందంగా ముత్యాల్లాగా పడుతున్నాయి. ఆ ముత్యాల్లాగా పడేటువంటి ఆ నీరే పాటలు అని చెప్తున్నారు మన కవి. ఓకే, ఇది झरनाల గురించి. अगली पंक्तियों में कवि चित्र में देखिए तरुओं के बारे में बता रहे हैं. इसे तरु या पेड़ कहते हैं. सो ये पेड़ कहाँ से आते हैं? देखो, हृदय से आते हैं. ये किसके हृदय से आते हैं? ये क्या चाह रहे हैं? ఇవి ఏమి కోరుకుంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో कवि कहते हैं गिरिवर के उर से उठ उठकर उच्चाकांक्षाओं से तरुवर है झांक रहे हैं नीरव नभ पर अनिमेश अटल कुछ चिंता पर. సో ये पेड़ गिरिवर के उर से उठ रहे हैं అంటే పర్వతాల యొక్క ఊరు నుంచి లేస్తున్నాయి. ఊర్ కా అర్థ హోతా హై హృదయ్. దీన్నే మనం ఉర్ లేదా హృదయ్ అంటాం. సో ఇది పర్వతాల యొక్క హృదయంలోంచి చెట్లు పుడుతున్నాయి. మరియు ఉచ్చాకాంక్షాంసే, ఉచ్చాకాంక్ష మీన్స్ ఈ చెట్లకి ఒకే ఒక ఆకాంక్ష ఉంది, అదే ऊंची होने की आकांक्षा. సో జైసే హమ్ అప్నే జీవన్ మే కుచ్ కామయాబ్ హోనే కే లియే కామనా కర్తే హై నా, మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలనేటువంటి ఆశలు పెట్టుకుంటాం కదా, చెట్టు కూడా తను ఊంచి హోనేకి ఆకాంక్ష దిఖా రహీ హై. సో తను ఎత్తుకి బాగా ఎదగాలనేటువంటి ఆకాంక్షను చూపిస్తుంది చెట్టు. హై ఝాంక్ రహే హై ఔర్ ఏ పేడ్ ఝాంక్నా మీన్స్ తొంగి చూడడం. సో ఇవి తొంగి చూస్తున్నాయి నీరవ్ నభ్ పర్. ఎక్కడ తొంగి చూస్తున్నాయంటే నీరవ్ నభ్ పైన. నభ్ కా అర్థ హోతా హై ఆస్మాన్. సో ఇది ఆకాశం వైపు తొంగి చూస్తున్నాయి. ఈ ఆకాశం శాంత్ ప్రశాంత్ హై. సో నీరవ్ కా అర్థ హై శాంత్. సో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకాశం వైపు తొంగి చూస్తున్నాయి. ఎందుకు తొంగి చూస్తున్నాయంటే అవి ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలని తొంగి చూస్తున్నాయి. మరియు ఎప్పుడు వర్షం పడుతుంది, తనకు ఆహారం ఎప్పుడు దొరుకుతుంది, తను ఎప్పుడు ఎత్తుగా ఎదుగుతుంది అనేటువంటి ఆశతో అది ఆకాశాన్ని చూస్తున్నాయి. సో यहाँ तरु आसमान को देखने के इतने कारण है. और ये तरुओं में कुछ भावनाएं हैं. చెట్లలో ఇక్కడ 3 ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు కవి. ఒకటి అనిమేష్. అనిమేష్ కా అర్థ హై ఏకటక్. ఏకటక్ మీన్స్ బినా కోయి పలక్ ఝప్కాయే, అంటే తన కళ్ళు ఆర్పకుండా చూస్తోంది చెట్టు ఆకాశం వైపు. 2 అటల్. అటల్ కా అర్థ హై బినా టలే. సో బినా టలే అంటే కదలకుండా ఆ చెట్టు అలాగే చూస్తుంది. కుచ్ చింతా పర్. చింతా కా అర్థ హై దుఃఖ యా బాధ. తనకు ఏదో కొంత చింతగా ఉంది, బాధగా ఉంది, వర్షం ఎప్పుడు పడుతుంది అని. సో ఏ హై తరుओं के बारे में कवि का वर्णन. अगली पंक्तियों में कवि क्या बताते हैं देखिए यहाँ. సో यहाँ पर्वत के लिए मैंने पंख रखा है. వీటినే పంఖ్ అంటారు. సో ఈ రెక్కలు ఎందుకు పెట్టాను, ఈ కవి ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. उड़ गया अचानक लो भूधर पड़का अपार पारत के पर रवशेष रह गए हैं निर्झर है टूट पड़ा भू पर अंबर. సో पहले पंक्ति में कहते हैं उड़ गया. उड़ गया मीन्स ऊपर उड़कर चला गया, ఎగిరిపోయింది. అచానక్ సడన్లీ. సో సడన్ గా ఏమైంది, ఎగిరిపోయింది. కౌన్ ఉడ్ గయా, భూధర్. భూధర్ का अर्थ है భూమి में धरा हुआ. సో భూమిలో ధరించి ఉన్నది. సో భూమిలో స్థిరంగా ఉన్నదాన్నే భూమి में धरा हुआ यानी इसे పర్వత్ कहते हैं. పర్వతాలు భూమిలో స్టాండర్డ్ గా ఉంటాయి కదా, అందువల్ల దీన్ని భూధర్ అని కూడా అంటారు. ఇక్కడ అచానక్ భూధర్ ఉడ్ గయా. कैसे उड़ गया? ఫడకా అపార్ పారత్ కే పర్. ఫడక్నా మీన్స్ ఫ్లాపింగ్, అంటే రెక్కల్ని ఆడించడం. పక్షి ఎలాగైతే రెక్కల్ని ఆడిస్తుందో ఆ విధంగా రెక్కల్ని రెపరెపలాడిస్తూ అపార్. అపార్ का अर्थ है अनंत. उसके पर अनंत है. पर का अर्थ है పంఖ్, వింగ్స్. దాని వింగ్స్ అనేటివి చాలా అనంతంగా ఉన్నాయి. ఆ వింగ్స్ పారత్ కే పర్ హై. పారత్ का अर्थ है కోహ్రా. కోహ్రా అంటే ఇక్కడ ఏంటి, మంచు. సో మంచుతో చేయబడినటువంటి ఆ రెక్కలు చాలా అనంతంగా ఉన్నాయి. ఆ రెక్కల్ని తీసుకొని కొండలు ఎగిరిపోయాయి. సో ఇలా ఎందుకు కవి అంటున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే మేఘాలు కమ్ముకుంటాయో అప్పుడు పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశంలో మంచు మొత్తం కప్పబడి ఉంటుంది. ఆ మంచు కప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పర్వతాలు కనిపించవు. ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నా కూడా అవి మనకి ఎక్కడా కనిపించవు. అందువల్ల పర్వతాలు కనిపించకుండా పోయినందుకు కవి అవి ఎగిరిపోయాయి అని చెప్తున్నాడు. ఎగిరిపోవడం కారణం చేత అక్కడ లేవు అంటున్నాడు. సో ఇదే మానవీకరణ అలంకార్. अगली पंक्तियों में कवि बताते हैं रव शेष रह गए हैं निर्झर. रव शेष का अर्थ होता है, रव का अर्थ है आवाज. सो आवाज शेष है यानी कि बचा हुआ है, केवल आवाज सुनाई दे रहा है, ओनली साउंड मात्र में विनपड्डाన్ని रव शेष अंटाరు.
और निर्झर, ये किसकी आवाज है? झरने की आवाज है, केवल झरने की आवाज सुनाई दे रहा है और पहाड़ों की नामो निशान वहां नहीं है. కేవలం ఆ ఝర్నాలు వాటర్ ఫాల్స్ పడుతున్నది మాత్రమే మనకు వినపడుతుంది. అక్కడ ఎలాంటి పర్వతాలు కనిపించడం లేదు. ఎందుకంటే పారद से ढके हुए అంటే మంచంతా కప్పబడి ఉంది కాబట్టి. ఇతనే మే క్యా హువా హై టూట్ పడా భూ పర్ అంబర్. టూట్ పడనా మీన్స్ విరిగి పడిపోవడం. ఏం విరిగింది? భూ పర్ అంబర్, భూమి పైన అంబర్, అంబర్ అంటే ఆస్మాన్, ఆకాశం విరిగి పడిపోయింది. సో ఇస్కా అర్థ క్యా హై క్యా ఆస్మాన్ ऊपर से नीचे गिर सकता है? ఆకాశం పడిపోతుందా? పడదు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే బహుత్ మూసాల్ధార్ వర్ష హుయి హై అంటే చాలా భారీగా వర్షం పడుతోంది. సో వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంతకు ముందు నుంచి వర్షం పడలేదు. పర్వతాలని వర్ణించారు, సెలయేర్లను వర్ణించారు, చెట్లను కూడా వర్ణించారు. ఇప్పుడు వరకు వర్షం ఎక్కడ పడలేదు. ఇప్పుడు సడన్ గా హై టూట్ పడా భూ పర్ అంబర్, భూమిపైన ఆకాశం పడినంత గట్టిగా వర్షం పడుతోంది. ఓకే, చలో అగలి పంక్తిలో మే కవి వర్షా కి స్థితి బతా రహే హై. వర్షం పడుతున్నప్పుడు అలా పరిస్థితి ఎలా ఉందనేది చెప్తున్నారు. యహాన్ దేఖో తాలాబ్ దిఖాయి దే రహే హై నా, ఇక్కడ ఉన్నదంతా తాలాబ్ అంటారు. తాలాబ్ అంటే ఒక చెరువు లాంటిది, ఒక సరస్సు లాంటిది. ఇందులో ఏ తాలాబ్ క్యా హువా దేఖో జల్ గయా, ఇది కాలిపోయింది. సో ఏ कैसे జల్ గయా, ఎందుకు కాలిపోయింది, ఎలా కాలిపోయింది చూద్దాం. धस गए धरा में सभय शाल, उठ रहा धुआं जल गया ताल, यो जलदयान में विचर विचर था इंद्र खेलता इंद्रजाल. సో చివరి పంక్తిలో కవి ఇలా చెప్తున్నారు, ధస్ గయే. ధస్ గయే అంటే భూమిలోకి చొచ్చుకుపోవడం. సో ఇదే మనం గడజానా అని కూడా అంటారు. సో ఆ భూమిలోకి కూరుకుపోయాయి. ఏం కూరుకుపోయాయి? ధరామే, ధరా का अर्थ है धरती. సో భూమిలో కూరుకుపోయాయి. సభయ షాల్, షాల్ వృక్ష, దీన్నే పైన్ ట్రీస్ అంటారు. సో ఇవి చాలా పెద్ద పెద్దవిగా మనకు కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఇవి దొరుకుతాయి. ముఖ్యంగా మంచు ఉన్నటువంటి కొండ ప్రాంతాలలో దొరికేటువంటి వృక్షాలు, వీటినే షాల్ వృక్ష అంటారు. వీటినే ఇంగ్లీష్లో పైన్ ట్రీస్ అంటారు. ఈ పైన్ ట్రీస్ భూమి మే ధస్ గయే, భూమిలోకి కూరుకుపోయాయి. కైసే ధస్ గయే? సభయ, సభయ का अर्थ है భయ కే సాత్ అంటే ఒక భయంతో పాటు, వీటికి చాలా భయం వేసేసింది. ఆ భయంతో అవి భూమిలోకి వెళ్ళిపోయాయి. సో ఇలా కవి ఎందుకు చెప్తున్నారు? ఇది కూడా ఒక మానవీకరణ అలంకారం. ఇలా ఎందుకు అంటున్నారంటే ఆ వర్షము ఏకధాటిగా పడడం వల్ల ఆ చెట్లు కూడా కనిపించడం లేదు. అందుకే కవి ఇవి భూమిలోకి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఉట్ రహా ధువా, ఇస్సే క్యా హువా? ధువా ఉట్ రహా హై. ధువా అంటే పొగ. సో స్మోక్ అనేది లేస్తుంది. జల్ గయా తాల్, తాల్ का अर्थ है तालाब, ఈ సరస్సు అనేది కాలిపోయింది అంటున్నాడు. జల్ జానా అంటే కాలిపోయింది. ఇలా ఎందుకు అంటున్నారంటే ఎప్పుడైతే సరస్సులో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి, పైనుంచి వర్షపు చినుకులు ఎప్పుడైతే దాని మీద పడతాయో ఆ నీళ్లు మళ్ళీ పైకి లేస్తుంది. కింద ఉన్నటువంటి నీటి బిందువులు పైకి అలా అలా లేస్తాయి. అలా లేసినప్పుడు అది మొత్తం చూడడానికి ఆ పొగ మంచు వచ్చేసినట్లు, పైకి పొగ లేసినట్లు ఉంటుంది. అందువల్ల చెరువు ఉడికిపోతోందేమో అన్నట్లు కవి కనిపిస్తోంది. సో ఇది కూడా ఇక్కడ మానవీకరణ అలంకారం. నెక్స్ట్ పంక్తిలో చెప్తున్నారు కవి, యో జలదయాన్ మే విచర్ విచర్ థా ఇంద్ర ఖేలతా ఇంద్రజాల్. జలదయాన్ का अर्थ होता है బాదల్. సో బాదల్ రూపీ విమాన్ అంటే యాన్ का अर्थ है విమాన్. ఆకాశంలో తిరిగేటువంటి ఆ యొక్క విమానాన్ని మనం యాన్ అనేసి అంటాము. ఏ యాన్ కిస్సే బనా హై? జలద్ సే బనా హై, యాని బాదల్ సే బనా హై. మేఘాల్లో విచర్ విచర్ తిరుగుతూ తిరుగుతూ ఇంద్ర ఖేలతా ఇంద్రజాల్, స్వర్గానికి రారాజైనటువంటి ఇంద్రుడు ఈ ఇంద్రజాలాన్ని చేస్తున్నాడు. ఇంద్రజాల్ का अर्थ है మ్యాజిక్. సో భూమి పైన స్వర్గాన్ని అతను క్రియేట్ చేస్తున్నాడు. భూమి పైన మ్యాజిక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే మొదటి నుంచి లెసన్లో ఇప్పటి వరకు జరిగింది మ్యాజిక్ లాగా. ఆ స్వర్గానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు స్వర్గాన్ని, ఇంకొక స్వర్గాన్ని భూమి పైన చేస్తున్నాడు అన్నట్లు చెప్తున్నారు మన కవి సుమిత్రానందన్ పంత్. సో ఇది పర్వత్ ప్రదేశ్ మే పావస్. ఈ పాఠం యొక్క భావం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. चलो अब समझते हैं इस पाठ के कवि के बारे में. पर्वत प्रदेश के पावस कविता के कवि श्री सुमित्रानंदन पंत जी है. ये उनका चित्र है. ये प्रकृति के सुकुमार और बेजोड़ कवि माने जाते हैं. ఈయన ప్రకృతిని వర్ణించడంలో, ప్రకృతిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో సుకుమారమైనటువంటి కవి మరియు బేజోడ్ కవి. బేజోడ్ అంటే ఇతనితో వేరే వాళ్ళని పోల్చలేం ప్రకృతిని వర్ణించడంలో, అంత గొప్ప కవి. ये हिंदी छायावाद के प्रमुख स्तंभ के रूप में माने गए हैं. హిందీ సాహిత్యంలో ఛాయావాద్ అనేటువంటి ఒక రైటింగ్ స్టైల్ ఉంది. ఇది ప్రకృతి గురించి, మానవుని యొక్క భావాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తుంది ఛాయావాద్. మనిషి మనసులో అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి, లైక్ కోపం, శాంతం, ఆనందం. ఇవన్నీ కూడా మనం ప్రకృతి పైన ఎలా ఉపయోగిస్తాము అనేటువంటిది ఛాయావాద్ చెప్తుంది. ఈ ఛాయావాదానికి ప్రముఖంగా 4 స్తంభాలు లాంటి కవులు ఉన్నారు. వాళ్ళల్లో సుమిత్రానందన్ పంత్ కూడా ఒకరు.
इन्हें कला और बूढ़ा चांद पर 1960 में సాహిత్య అకాడమీ పురస్కార్ से सम्मानित किया गया था. ఈయనకి కళ और బూఢా చాంద్ అనేటువంటి పుస్తకం రాసినందుకు 1960లో సాహిత్య అకాడమీ పురస్కార్ వచ్చింది. सन 1969 में इन्हें चिदंबरा काव्य संग्रह पर ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ था. చిదంబర అనేటువంటి కావ్యం రాసినందుకు 1969లో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఇదే హిందీలో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార్. ओके ये हिंदी में पहले ज्ञानपीठ पुरस्कार के विजेता हैं. सो हिंदी में पहले ज्ञानपीठ पुरस्कार के विजेता सुमित्रानंदन पंत जी है. उन्हें 1969 में आया है. ये आकाशवाणी में कार्यरत थे एवं लोकायतन नामक सांस्कृतिक संस्था की स्थापना की. ఈయన ఆకాశవాణిలో కార్యరత్ అంటే పనిచేశారు మరియు లోకాయతన్ అనేటువంటి సాంస్కృతిక సంస్థని స్థాపించారు. సో హిందీ భాషను హిందీ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే లోకాయతన్ యొక్క ప్రముఖ ఉద్దేశం. దీన్ని సుమిత్రానందన్ పంత్ గారు స్థాపించారు. సో ఇది కవి సుమిత్రానందన్ పంత్ గురించి ముఖ్యమైనటువంటి సమాచారం.